మరి ముఖ్యంగా ఈ దినం వాక్యాన్ని అందించడానికి మన మధ్యకు లక్ష్మణ సార్ గారు స్టూడెంట్స్ కౌన్సిలర్గా ఆయన ఈ పరిచర్యలో ఆయన ముందుకు కొనసాగుతూ ఉంటున్నారు. ఆయన ఈరోజు మన మధ్య ఉండడం చాలా సంతోషకరం. వాస్తవానికి 6:30 గంటలకు వర్తమానం అయిపోవాలి. అయితే సారు ఆలస్యంగా రావడం వలన మనం ఆలస్యంగా ప్రారంభించుకుంటున్నాం. సరే, అయినా సరే కరెక్ట్గా 30 నిమిషాలు వారు దైవ వర్తమానం అందిస్తారు. మనం శ్రద్ధగా విని దేవుని యొక్క దీవెనలు పొందుకుందాం. పిల్లల్ని కంట్రోల్ చేయండి మా, వాలంటరీగా కొంతమంది ఇదైపోయి ఎవరు మాట్లాడద్దు. మంచిది. ఈ సమయాన్ని మన మధ్యకు వచ్చినటువంటి లక్ష్మణ సార్ గారికి అప్పచెప్తా ఉంటాను. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో చేరి వచ్చిన మీ అందరికి కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు లక్ష్మణ్ అండి. నేను ఎమ్మిగనూరు ప్రాంతంలో విద్యార్థుల మధ్య పరిచర్య చేస్తూ ప్రత్యేకంగా స్టూడెంట్ కౌన్సిలర్గా పనిచేస్తూ మినిస్ట్రీలో కొనసాగడం జరిగింది. థ్యాంక్ యూ సార్. మరి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవాతి దేవునికి వందనాలు. మరి సంఘాన్ని నడిపిస్తున్న సంఘ కాపరి గారికి వారికి కూడా వందనాలు. సంఘ పెద్దలకు మరి అధ్యక్షుల వారికి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వారికి కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నేను కొత్తగా విషయాలు ఏం చెప్పలే కానీ ప్రత్యేకించి క్రిస్మస్ పర్వదినాన్ని గుర్తు చేసుకుంటూ కొన్ని విషయాలు మీతోటి క్లుప్తంగా షేర్ చేయాలని నేను ఇష్టపడుతున్నాను. ఎక్కువ మిమ్మల్ని చూస్తున్నప్పుడు ఎక్కువ యూత్ కనిపిస్తున్నారు. 35 సంవత్సరాలు బిలో ఉన్నటువంటి వాళ్ళు, తక్కువ వయసు ఉన్న వాళ్ళు చేతులు ఎత్తుతారా ఒకసారి? 35 కంటే నాకు తక్కువ ఉన్నాయి. పెద్ద మీరు కాదు, 35 కంటే తక్కువ వయసు నాది. చాలామంది యూత్ ఉన్నారు కదా, 35 సంవత్సరాల కంటే తక్కువ. ఇట్లా ఎవరు లేపట్లేదు. మీకు 35 రైట్, ఓకే, థ్యాంక్ యూ. నేను టయాన్ని వేస్ట్ చేసుకోను. ఎందుకంటే విద్యార్థుల దశ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రత్యేకంగా యవ్వనస్తులు, 10th క్లాస్ చదివే వాళ్ళు, ఇంటర్మీడియట్, ఆ టైం చదువు లేకపోయినా సరే కొంతమంది యువత ఉంటారు ఇక్కడ. మరి చదువుకోకపోయినా సరే వాళ్ళు చర్చికి వస్తారు, సంఘానికి చక్కగా మంచి సహకారం అందిస్తారు, అన్నీ చేస్తుంటారు. మంచిది. ఈరోజు నేను ఒక విషయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఒకరోజు ఏం జరిగిందంటే, ఒక ఆయన డిగ్రీ కంప్లీట్ చేసినాడు. కర్నూలు సిటీకి వెళ్ళేసి తన యొక్క జాబ్ నిమిత్తమై కొన్ని ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యి అక్కడి లేట్ నైట్ అయిందనమాట. కర్నూలు నుండి ఆదోని బస్సు ఎక్కినాడు. బైచిగిరి రావాలని అక్కడ దిగేశాడు అనమాట. ఇక్కడ వచ్చేసరికి దాదాపుగా 1 గంట ఆ టైం అయిందనమాట. ఏం వెహికల్స్ లేవు, అసలుకే భయస్థుడు, వేసవి కాలం. అట్లనే ధైర్యాన్ని కూడగట్టుకుంటూ బైచిగిరి వస్తున్నాడు. వచ్చే క్రమంలో అతను వాళ్ళ ఇంటికి రావాలి, కరెంట్ లేదన్నమాట. వాళ్ళ ఇంటికి రావాలంటే పక్కనే సమాధుల తోట ఉంటుంది కదా, దాన్ని దాటుకొని అతను వారి ఇంటి వైపు రావాలి. దేన్ని దాటి రావాలమ్మా? సమాధుల తోట. ఆ సమాధుల తోటకి ఏంటంటే ప్రహరీ గోడ లేదు, ఓపెన్గా సమాధులు కనిపిస్తుంటాయి అన్నమాట. అసలుకే భయస్థుడు, భయపడుతూనే ముందుకి అడుగులేస్తున్నాడు. అడుగులేస్తున్న క్రమంలో సడన్గా ఒక దగ్గరికి రాగానే సమాధి మీద ఏదైతే చూడొద్దు అనుకున్నాడో అదే చూశాడు. ఏం చూశాడు తెలుసా? ఒక వ్యక్తి సమాధి మీద కూర్చొని ఉండడం చూశాడు. ఎక్కడ? సమాధి మీద. వీడికి కొద్దిగా భయం వేసింది. అరే, ఈ టైంలో ఏం చేస్తున్నాడు ఇతను ఏం చేస్తున్నాడు అని భయం వేసి ఇతన్ని పలకరించకుండానే వెళ్ళాలనుకున్నాడు. కానీ పలకరించి వెళ్దామని చెప్పేసి జస్ట్ దగ్గరకు వచ్చి ఏమన్నాడంటే, భయంతో రెండో ప్రశ్నలు అడిగినాడు. నెంబర్ 1 ఏ ప్రశ్న అడిగినాడంటే, నువ్వు ఎవడివి, నువ్వెందుకు ఇక్కడ కూర్చున్నావు? ఏమని అడిగినాడు? మాట్లాడాలి మీరంతా కూడా, మీకు అర్థమైతే మాట్లాడాలి. ఎవరివి, నువ్వెందుకు కూర్చున్నావు? ఎవరిని అడుగుతున్నాడు ఈ మాట? సమాధి మీద కూర్చున్నావు. వాడేమన్నాడు తెలుసా? లోన గాలి ఆడట్లేదు. ఎక్కడ గాలి ఆడట్లేదు? లోన్ అంటే ఎక్కడ? సమాధిలో గాలి ఆడట్లేదు, అందుకే పైన కూర్చున్నాను అన్నాడంట. వీడికి కన్ఫర్మ్ అయిపోయింది, వీడికి ఖచ్చితంగా దైవేరా అనుకొని గుండెల్లో రైలు కాదు కదా, ఏకంగా విమానాలే పరిగెడుతున్నాయి. గట్టిగా శక్తినంతా కూడగట్టుకొని పరిగెడితే ఉర్రుకొచ్చేసి
కాలనీ దగ్గర పడ్డాడు. వెంటనే ఇలాంటి లైట్లింగ్లో ఒక్కసారి లైట్లు వచ్చినాయి. లైట్ రాగానే అతను ఏమనుకున్నాడో తెలుసా, అరే ఇప్పుడు దాకా నన్ను నా ఎంట పడ్డాడు ఎవడో, మనిషినా లేకపోతే దెయ్యమనా అని ఏదో ఒకటి కన్ఫామ్ చేసుకోవాలి కదా. అతను ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఎవడో కాదు, వాడి ఫ్రెండ్ కిషోర్. అరే కిషోర్, ఎంత దౌర్భాగ్యుడురా నువ్వు, నాకు అక్కడే చెప్పొచ్చు కదరా, ఎందుకు నన్ను ఇట్లా తమిరావు అంటే వాడు అన్నాడు కదా, ఏం లేదురా ఓకే సరదాకి. అసలు ఎందుకు చేసావు ఇలా అంటే, నీకు తెలిసిందే సమ్మరు, ఇంట్లో గాలి ఆడట్లేదు, అందుకనే నేను ఇక్కడ బయటకు వచ్చి కూర్చున్నాను అన్నాడు అనమాట. చూడండి, నేను ఎందుకు ఈ విషయాన్ని మీకు చెప్పానంటే, అతను భయం లేకుండా చెప్పినప్పుడు కూడా వినే అతనికి భయం కలిగింది. ఈరోజు నేనేం చెప్తున్నానంటే, క్రిస్మస్ అంటే మానవుడు కలిగి ఉన్నటువంటి పాపానికి దేవుడిచ్చే అభయమే క్రిస్మస్. చాలా రోజుల నుంచి మీరు క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటారు, కానీ అర్థం లేకుండా కొంతమంది చేసుకుని ఉండొచ్చు. అట్లా ఏమని తెలుసు అంటే, మీకు క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించాలి, క్రిస్మస్ అంటే క్రీస్తు జననాన్ని చాలా ఎంజాయ్ చేస్తుంటారు. అది కరెక్ట్ కాదు. అయితే నేనేం చెప్తున్నానంటే, ప్రతి మనిషికి భయం ఉన్నది. ఇక్కడ భయం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చిన్న పిల్లోడు మొదలుకొని పండువారిన ముసలోడు దాకా ప్రతి ఒక్క వ్యక్తికి భయం ఉన్నది. ఒక వ్యక్తి ఏమంటున్నాడంటే, ఈ భయాన్ని 4 రకాలుగా విభజించవచ్చు అన్నాడనమాట. నెంబర్ 1 ఏంటంటే ఫియర్ ఆఫ్ రిజెక్షన్. ఇంగ్లీష్లో దాన్ని ఫియర్ ఆఫ్ రిజెక్షన్ అంటారు. తెలుగులో ఏంటంటే, నన్నెవరన్నా తిరస్కరిస్తే, ఇప్పుడు నేను ఏదన్నా మాట చెప్పినావు అనుకో, నిన్ను గొరగానే ఇవ్వట్లేదు, ఇంట్లో కానీ సంఘంలో కానీ, నువ్వు పనిచేసే కాడ కానీ, నువ్వు ఒక ఉద్యోగం చేసే కాడ కానీ, చదువుకునే కాడ కానీ, ఎట్లా అనిపిస్తుంది మనకి? ప్రతిసారి నన్ను రిజెక్ట్ చేస్తున్నారా, వీళ్ళని మాత్రం చూసి కొట్టాలన్నట్టుగా ఫీల్ అవుతుంటాం. నెంబర్ 1 తిరస్కరిస్తారనే భయం. రెండోది ఏంటంటే ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అంటే నేను విఫలం అవుతానేమో అంటే, ఇంకా ప్రారంభించకుండా కొంతమంది ఏమనుకుంటారంటే, అసలు నా జీవితంలో నిజంగా జరుగుద్దంటవా అని భయం అన్నమాట. విఫలం అవుతుంది, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. మూడోది ఏంటంటే ఫియర్ ఆఫ్ ఫాలింగ్ ఇన్ ఏ డిస్పైర్. అంటే అర్థం ఏంటంటే, నిరీక్షణలో పడిపోతానేమో, నిరీక్షణ లేకుండా బ్రతుకుతానేమో అనే భయం. లాస్ట్ భయం ఏంటంటే ఫియర్ ఆఫ్ డెత్, మరణ భయం ప్రతి ఒక్కరికి ఉంది. ఇప్పుడు మరణ భయం లేకపోతే అర్థమవుతుందా, మరణం కంటే మరణ భయం మనిషిని చాలా కృంగదీస్తుంది. మీరు ఎవరైనా సరే, నేను ఒక ప్రయాణం చేస్తున్నప్పుడు, నాయన నువ్వు వెళ్తున్నప్పుడు నీకు యాక్సిడెంట్ అవుతుంది అని నన్ను అంటే నేను బయలుదేరను. కానీ అంత మాత్రమే కాదు, ఈ యొక్క భయం గురించి బైబిల్ ఏం చెప్తుందో చూసే ప్రయత్నం చేద్దాం. అందరికీ తెలిసిందే, పరిశుద్ధ గ్రంథం నుండి ఓపెన్ చేయండి. పరిశుద్ధ గ్రంథం నుండి లూకాసు వార్త 2వ అధ్యాయము, 10వ వచనం ఓపెన్ చేయండి మీ బైబిల్ని. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. ఆగండి, ఫస్ట్ పార్ట్ని కంప్లీట్ చేద్దాం. గొర్రెలు, కాపర్లు ఏం చేస్తున్నారంటే, గొర్రెలు కాసుకుంటూ చలికి ఆ మందల్ని కాస్తూ చలిమంట కాడ ఉన్నప్పుడు ఒక దూత ప్రకాశంగానే, ఒక వెలుగు చూడగానే వాళ్ళకి భయం పుట్టింది. గుర్తుపెట్టుకోండి, అలాంటి భయములు ఉన్న వారిని ఏమంటున్నారంటే భయపడకుడి అని చెప్తున్నాడు. భయం అంటే ఏంటో తెలుసా? భయం ఎందువల్ల వస్తుందో తెలుసా? భయం పాపం వలన వస్తుంది భయం. ఇది కారణం ఏంటో తెలుసా? మీరు చాలామంది దేన్ని తొలగిపోయి ముందుకెళ్ళిపోతారు తెలుసా? పాపం గురించి ఆలోచించకుండానే, అర్థం చేసుకోకుండానే మీరు అన్ని విషయాలు జరిగిస్తూ ఉంటారన్నమాట. ఈ భయం కానీ పాపం వలన వచ్చేటువంటి పర్యవసానాలు ఏంటంటే భయం, అపరాధ భావం, ఒంటరితనం, అసంతృప్తి. అర్థమవుతుందా? ఇంకా చెప్పాలంటే డిప్రెషన్, నిరాశ లేకుండా బ్రతకటం, ఇవన్నీ కూడా పాపం వలన కలుగుతున్నవే. ఒక మాట చెప్పాలి పాపం గురించి.
పాపం అంటే ఏమంటారు బ్రదర్ అనగానే ప్రతి ఒక్కరు కూడా ఏం చెప్తారు తెలుసా? వ్యభిచారం చేయొద్దు, దొంగతనం చేయొద్దు, తాగొద్దు, అర్థమవుతుంది, బూతులు తిట్టొద్దు. ఇదన్నీ ఎలాంటి వాడంటే నర్సరీ పిల్లలను అడిగితే చెప్పినట్టు అనమాట. అలాంటిది అది పాపమే. పాపం అంటే ఏంటో తెలుసా? దేవుణ్ణి తక్కువ చేసి, అర్థమవుతుందా, సృష్టికర్తని తక్కువ చేసి నిన్ను నువ్వు హెచ్చించుకోవడమే అన్ని పాపాల యొక్క సారాంశం. ఇంకా చెప్పాలంటే నీ సొంత మార్గాన్ని కోరుకోవడం, ఎన్నుకోవడం, అది పాపం. ఈ పాపం అనేది మనిషికి ఏమాత్రం కూడా మేలు చేయదో. ఈ పాపం నీకొక్కడే కాదు, పుట్టిన పిల్లోడి నుండి, పుట్టినప్పటి నుంచే మనిషిని వెళ్తుంది పాపం. ఆదాము నుండి వచ్చినటువంటి ఈ పాపం వలన వ్యక్తి ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసా? నరకానికి పోయే ప్రమాదం ఉంది. చాలామంది మార్పు చెందాలి అనుకుంటారు, కానీ మార్పు చెందడానికి అవకాశం ఇవ్వరు. మీకు ఒక ప్రశ్న అడుగుతా నేను. ఒకవేళ మనందరం ఏదో ఒక రోజు చచ్చిపోతాం, అవునా కాదా? కానీ ఎంతమంది చనిపోయిన తర్వాత నేను పరలోక రాజ్యంలో యేసయ్య దగ్గర ఉంటానని అభయం మీకు ఎంతమందికి ఉన్నది? ఆ మాట అడిగితే చెప్పలేరు చాలామంది. ఒక ఆయన అడిగినాను, ఒక అబ్బాయిని, బాబు నీకు పెళ్ళయిందే అన్న పెళ్ళి కాలేదన్నా అన్నాడు. ఎందుకు? పెళ్ళి కాలేదు కాబట్టి. మిమ్మల్ని ఎవరన్నా అడిగితే దగ్గరకు వచ్చేసి, అమ్మా నువ్వు రక్షింపబడ్డావంటే ఏమంటారంటే, రక్షణ సార్, బాప్తీసం ఇంకా తీసుకోలేదు సార్, మొన్న ఇట్లా అంటారన్నమాట. అంటే మనకి క్లారిటీ లేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ క్లారిటీ లేకుండా ఈ భక్తి జీవితం చేస్తే, ఒకవేళ రక్షింపబడితే ఒక రక్షింపబడిన వ్యక్తి ఇలా ఉండాలా? ఒకసారి ప్రశ్న వేసుకోవాలి. ఒక మాట చెప్పేసి నేను తొందరగా నా టైంలోనే ముగించడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఈ భయం గురించి చెప్పాను. మార్పు కూడా చాలా ప్రాముఖ్యమైనది. ఒక అతను వాళ్ళ నాన్న వాళ్ళు సింగరేణి ఉంటుంది కదా, బొగ్గు గనులు, దాంట్లో అలాంటి పని చేసేటువంటి వాళ్ళు. చిన్నప్పుడే అమ్మా నా మాట అర్థమవుతుందిగా, ఎవ్వరు కూడా మాట్లాడకూడదు. ఎస్, అతను ఎలాంటి కుటుంబంలో పుట్టాడంటే, వాళ్ళ నాన్నోళ్ళు బొగ్గు గనులో పనిచేసేవాళ్ళు. చిన్నప్పుడే నల్లగా ఉండడం వల్ల చాలా డిసప్పాయింట్స్లో ఉండేవాడు. అరే నా శరీరం ఏంది ఇట్లా ఉంది, నేను ఎందుకు ఇట్లా పుట్టినాను, నా ముఖం చూస్తే చాలామంది ఇష్టపడట్లేదు అని బాధపడుతుండేవాడు. ఏ రకంగానే సరే నా ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేసుకోవాలి అనుకున్నాడు. సర్జరీ చేసుకున్నాడు. ఆయన మంచి పాటలు రాస్తాడు, పాటలు పాడతాడు, డ్యాన్స్ కూడా వేస్తాడు. ప్రపంచంలో చాలా మంచి ఫేమస్ అయినాడు. ఆయన ఎవరు చెప్తారండి? మైకేల్ జాక్సన్. మైకేల్ జాక్సన్. మీకు అర్థం కాకపోయినా సరే నేను అర్థమైన రీతిలో చెప్తాను. ఈ మైకేల్ జాక్సన్ ఏమైనాడంటే, చాలా చూడండి, చిన్నతనంలోనే చాలా హార్డ్ వర్క్ చేసినాడు. 13 గ్రామీ అవార్డ్స్ వచ్చినాయి. 2006లో అతనికి మోస్ట్ పాపులర్ ఎంటర్టైన్ అనేటువంటి టైటిల్ వచ్చింది ఆయనకి. అంటే చాలామందిని నవ్విస్తాడండి, అలరిస్తాడండి బాగా అనుకొని ఆయనకి టైటిల్ ఇచ్చినారు. అంతవరకు బాగానే ఉంది. అయితే ఏం జరిగిందంటే, ఒకరోజు 25 సంవత్సరాల ఏజ్లో తన బాల్కనీ నుండి బయటకు వచ్చి అమెరికాలో చూస్తే ఎంతోమంది పేదవాళ్ళు చలికి వణుకుతున్నారన్నమాట. వణుకుతూ దుప్పట్లు లేక, ఆహారం లేక అట్లా ఉంటున్నప్పుడు వాళ్ళని చూశాడు మైకేల్ జాక్సన్. చూసి ఏమన్నాడంటే, అరే అమెరికా లాంటి దేశంలోనే ఇంతమంది పేదవాళ్ళు ఉన్నారు, ఇంతమంది ఆహారం కోసం ఎదురు చూస్తున్నారు, వీళ్ళకి ఏదో ఒకటి చెయ్యాలి అనుకున్నాడు. మంచిది కాదా? మీరు రెస్పాండ్ అవ్వాలి. ఇక్కడ మీరు వినేటట్లయితే నాతో రెస్పాండ్ అవ్వాలి. తమ్ముడు, చెల్లి, అక్క, అన్న, నేను ఒక మాట చెప్తున్నాను. అమెరికా లాంటి దేశంలో ఎలా ఉందని మంచి చేయాలనుకొని దీన్ని ఖచ్చితంగా నా దేశాన్ని మార్చాలి అనుకున్నాడు. ఎట్లా మారుస్తావు భయ్? ఎట్లా మారుస్తావు? ఎందుకు మారను? నేను చక్కగా పాటలు రాసి పాడి డ్యాన్స్ చేస్తే కోట్ల రూపాయలు వస్తాయి, దాంతో మార్చేస్తాను అనుకున్నాడు. మార్చేస్తానని ఒక పాట రాస్తున్నాడు. ఆ పాట ఏంటో తెలుసా? ఐ వాంట్ టు చేంజ్ ద వరల్డ్ అంటే మొట్టమొదటి లైన్ రాశాడు. ఏమన్నా తెలుసా? నేను ప్రపంచాన్ని మార్చాలి అనుకొని. రెండవ లైన్ రావడం లేదు. పాటకి పల్లవి తర్వాత చరణం ఉంటుంది కదా, గుర్తు రావట్లేదు మనోడికి. అటు ఇటు తిరుగుతున్నాడు, సిగరెట్ తాగుతున్నాడు, అటు ఇటు చేస్తున్నాడు, నిద్ర పట్టట్లేదు. అద్దం ముందుకు వచ్చేసి ఐ వాంట్ చేంజ్ ద వరల్డ్, ఐ వాంట్ ద చేంజ్ ద వరల్డ్ అంటున్నాడు. నేను ప్రపంచాన్ని మార్చాలి అని. అప్పుడు అతనికి తన యొక్క బొమ్మ, తన యొక్క అద్దం ముందున్నటువంటి అతనే గుర్తొచ్చేసి ఇట్లా తన వైపు చూడగానే ఇట్లా ఒకసారి ఆలోచించాడు.
వెంటనే పాట రాస్తున్నాడు 2వ లైను. ఇఫ్ ఐ వాంట్ టు చేంజ్ ద వరల్డ్ ఐ మస్ట్ బి చేంజ్ ఫస్ట్. నేను ప్రపంచాన్ని మార్చాలంటే మొట్టమొదటగా ఎవరు మారాలమ్మా? నేను మారాలి అని చాలా ప్రయత్నాలు చేశాడు. తాను ఎక్కువ రోజులు బ్రతికితే ప్రపంచాన్ని మార్చొచ్చు అని చెప్పేసి ఏం చేశాడు తెలుసా? తాను ఆస్ట్రేలియా నుండి, అమెరికా నుంచి టాప్ మోస్ట్ యూనివర్సిటీ నుంచి టాప్ మోస్ట్ డాక్టర్స్ని తెచ్చుకున్నాడు. ఎందుకో తెలుసా? జబ్బు అయితే వెంటనే ఇంజెక్షన్ ఇచ్చేసి తన క్యూర్ చేయడానికి. అంత మాత్రమే కాదు, తన జిమ్ని తన పర్యవేక్షించడానికి దాదాపు 12 మంది జిమ్ ట్రైనర్స్ పెట్టుకున్నాడు. తను తినే ఫుడ్ నుండి ప్రతి ఒక్కటి కూడా ల్యాబొరేటరీలో పరీక్షించిన తర్వాతే తన బల్ల మీదకి వస్తుంది. అంత బాగానే ఉంది. మీరు నేను నిద్ర వస్తే చక్కగా మంచం మీద ఆగి పండుకుంటాం, ఆయన అట్లా పండుకోడు. ఆక్సిజన్ నింపినటువంటి ఒక ఛాంబర్ ఉంటుంది, దాన్ని రీఆర్బరిక్ ఆక్సిజన్ ఛాంబర్. లైఫ్ స్పాన్ ఎక్కువ పెంచుకోవడానికి దాంట్లోనే పండుకొని ఉంటాడనమాట. ఎందుకు? ఎక్కువ రోజులు బతకడానికి. ఒకవేళ కిడ్నీ పాడైందనుకో, లివర్ దెబ్బతిన్నదనుకో, గుండెకి కొద్దిగా ప్రాబ్లం అయిందనుకో, వాళ్ళ దానం చేయడానికి అవయవాలు దానం చేసే దానకర్తలను కూడా ఆయన రెడీగా పెట్టుకున్నాడు. అంత బాగానే ఉంది. కానీ 150 సంవత్సరాలు బ్రతకాలని తన డబ్బుతోటి పలుకుబడితోటి అంత ప్రణాళికలో రెడీ చేసుకున్నాడు. కానీ ఒకరోజు ఒక సాడ్ న్యూస్ వచ్చింది. 2009 జూన్ 25న మైకేల్ జాక్సన్ ఈజ్ నో మోర్. మైకేల్ జాక్సన్ అనే వ్యక్తి చచ్చిపోయాడండి. అయ్యో చచ్చిపోయాడా, ఏమైంది అని చూస్తే డాక్టర్లకి పిచ్చి పట్టేటువంటి విషయాలు బయట తెలిసినాయి. ఏంటో తెలుసా? మల్టిపుల్ ఆర్గాన్స్ ఒకేసారి డ్యామేజ్ అయ్యి చచ్చిపోయాడు దెబ్బకి. నేనేం చెప్తున్నాను సహోదరులారా, మరణానికి ఏజ్ లిమిట్ లేదు, మరణానికి పేదదానికి తేడా లేదు, మరణానికి నీ తలాంతులు టాలెంట్స్తో పని లేదు, జాబుతో అంతకంటే పని లేదు. కానీ మరణానికి ఉన్నది ఒకటే, పాపం చేసావు అంతే, నువ్వు ఎక్కువ రోజు చచ్చిపోతావు. ఏం తెలిసిందో కదా ఆయన ద్వారాగా? ఆయన ఎక్కువ ఆల్కహాల్ ఎడిక్ట్ అయిపోయాడు, డ్రగ్స్ తీసుకునేవాడు, చిన్న పిల్లల్ని శారీరకంగా వాడుకునేవాడు. ఈ రీతికి చాలా, ఈ వ్యసనం లేదు అనుకోకూడదు ఆయనలో. ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్, 25 సంవత్సరాల కుర్రోడు, ఎంతో డబ్బు ఉంది, ప్రపంచాన్ని మార్చాలనుకున్నాడు. కానీ తను మారాడా? తన మార్పు చెందకుండానే చచ్చిపోయాడు, నరకానికి పోయే ప్రమాదం ఉంది. అయితే నేను ఈ పాయింట్కి వచ్చే పాయింట్ ఏంటో తెలుసా? నరకం ఉన్నదనేది వాస్తవం ఫ్రెండ్స్. ఇంకొక మాట చెప్పని, ఈ పాపం అనేది మనిషిని ఎలా తీసుకెళ్తుందంటే ఒంటరితనాన్ని మిగులుస్తుంది. మీకు చాలామంది ఒంటరిగానే జీవిస్తుంటారు. ఒంటరితనం అంటే ఏదో తల్లిదండ్రులు లేకపోవడమో, లేకపోతే ఫ్రెండ్స్ లేకపోవడమో, లేకపోతే సంఘస్థులు లేకపోవడమో కాదు. ఒంటరితనం అంటే అందరూ ఉంటారు కానీ లోన బాధ, ఆ బాధని తొలగించలేము. మదర్ తెరీసా గారు ఒక మాట అంటుంది, ప్రపంచంలో జబ్బు లేనిటువంటి, మందు లేని జబ్బులు చాలా ఉన్నాయి. దాంట్లో ఒంటరితనం అనేది చాలా జబ్బు లేని మందు. కానీ దీనికి ఒక విరుగుడు ఉంది, అదే ప్రేమ, అదే యేసయ్య ప్రేమ. ఆ ప్రేమను గురించి నేను చెప్పేసి నేను ముగిస్తాను. ఇందాక నేను ఎందుకు మైకేల్ జాక్సన్ విషయాల్లో కొద్ది టైం తీసుకొని మీకు చెప్పడానికి ఇష్టపడ్డాను తెలుసా? మనలో కూడా చాలామంది మార్పు చెందాలి అనుకుంటారు. ఈ క్రిస్మస్ నుంచి కాకపోతే నెక్స్ట్ న్యూ ఇయర్ నుంచి నేను చాలా బాగుండాలి అనుకుంటారు. కానీ డ్యామేజ్ జరగాల్సింది జరుగుతూనే ఉంటుంది. ఎందుకో తెలుసా? నీ హృదయం అనేది ఆల్రెడీ పాడైపోయింది. ఈ యొక్క పాపం వలన ఎలాంటి ఫలితం ఉంటుందంటే, ఈ పాప ఫలితం అనేది ఎయిడ్స్ వ్యాధి కంటే, కరోనా వ్యాధి కంటే, క్యాన్సర్ కంటే చాలా ఘోరమైన ఫలితాలు ఇస్తుంది. జ్ఞాపకం చేసుకోండి. ఇంకా చెప్పాలంటే ఈ పాపాన్ని మీరు ప్రాక్టీస్ చేసి, అంటే కానుకలు ఇవ్వటం, చర్చికి రావటం, సందాలు ఇవ్వటం, మంచి పనులు చేయడం, అర్థమవుతుందా? వీటి వల్ల ప్రార్థన, ఉపవాసం, తీర్థయాత్రలో, దీనివల్ల ఎవ్వడు కూడా పరలోక రాజ్యంలోకి వెళ్ళలేడు. మరి ఎలా వెళ్తాడు? ఏంటి రెమెడీ? దాని విషయాలు కూడా నేను చెప్పి ముగింపు ప్రయత్నం చేస్తాను. నేనేం చెప్తున్నా తెలుసా? మనిషిగా జీవించట్లేదు, ప్రేమ తక్కువైపోతుంది. ఇప్పుడు దాకా విద్యార్థుల గురించి మాట్లాడారు బ్రదర్, మా గురించి కూడా కొద్దిగా అట్లా చెప్పరాదు? చెప్తాను. సగటున ఉన్నటువంటి వాళ్ళు చాలామంది కుటుంబాల్లో ఏం జరుగుతుందంటే, ఒక ఫిలిప్పైన్స్ అనే దేశంలో 2 భార్యాభర్తలు టీవీ సీరియల్స్కి బాగా ఇష్టపడి చూస్తారు అన్నమాట. మన వాళ్ళకి కూడా బాగా తెలుసు టీవీ సీరియల్.
సాయంత్రం 7 గంటలు రాగానే ఏమొస్తుందండి? దీప కార్తీక దీపం. దాంట్లో ఒక ఆమె ఉంటుంది పాపం, దీప ఏడిస్తే మనం కూడా ఏడుస్తాం. ఏమైందమ్మా నీకు? ఏమి లేదు, దీప ఏడుస్తుంది. దీప చస్తే నువ్వు చేస్తావా? చాలామంది, మీరు కాదు, దీపాన్ని పెట్టుకొని ఉంటారు. అయితే వీళ్ళు ఏం చేశారంటే ఆఫీస్ నుంచి వచ్చినారు, వచ్చేసి ఏం చేస్తున్నారంటే స్నాక్స్ తీసుకొని సీరియల్ చూస్తున్నారు. భర్తకు కూడా అలవాటు చేసింది పాపం. ఈడు కూడా తక్కువ కూడా, మేము మాత్రమే తక్కువ కాదు, దేన్ని ఎడిక్ట్ అయినా కూడా ఇద్దరు ఈక్వలే. అయితే ఇద్దరు చూస్తున్నారు, పాప ఏడిసింది. వాళ్ళ చిన్న పాప ఉంది, పాప ఉయ్యాల్లో ఏడుస్తుంది. ఉయ్యాల్లో ఏడవగానే ఇతను ఏమన్నాడంటే వాళ్ళ భార్యతోటి, ఏమే పాప ఏడుస్తుంది పోయి చూడిపో అనగానే ఇట్లా చూసింది ఉరిమి. నేను ఒక్కడానికైనా కూతురు, నీకు కాదా, పోయి నువ్వు కూడా చూడొచ్చు అన్నట్టుగా చూసి వాడికి అర్థమైంది. వెళ్ళింది, పడుకో పడుకో అని జో కొట్టేసి వచ్చేసి మళ్ళా చక్కగా సీరియల్ చూస్తుంది. సీరియల్ చాలా ఇంట్రెస్ట్గా జరుగుతుంది. మళ్ళీ ఏడ్చింది పాప. పాప ఎందుకు ఏడుస్తుందండి? పాలు ఆకలయ్యో లేకపోతే కంఫర్ట్గా లేకపోయినప్పుడు పాప ఏడుస్తుంది కదా. వెంటనే మళ్ళీ అన్నాడు, ఏమే చెప్పేది నీకు కాదా, మాడిచిన ముఖం దానా అని తిట్టినాడు. అయినా పర్లేదు, కోపం వచ్చి మళ్ళీ గట్టిగా కొట్టేసి వచ్చేసి జో కొట్టేసేసి మళ్ళీ సీరియల్ చూస్తుంది. మూడోసారి మళ్ళీ ఎడవగానే ఈయనకి బాగా కోపం వచ్చి ఏమనంటే, నిన్ను మామూలుగా కాదు అసలు, నిన్ను పిల్లని అక్కడ వేసి నువ్వు సీరియల్ చూస్తున్నావు, ఈడేం చేస్తున్నాడు మళ్ళా చూస్తున్నావు అనగానే వెళ్ళినది. మళ్ళా ఆమె చేయాల్సిన పని చేసి వచ్చింది, చక్కగా మళ్ళీ సీరియల్ చూస్తుంది. అయిపోయింది, సీరియల్ అయింది, భోజనం చేస్తున్నారు. ఇద్దరు చేస్తున్నప్పుడు భర్తకి జ్ఞాపకం వచ్చింది. ఏమే పాప ఏం చేస్తుంది? భార్య మాట్లాడలేదు. ఏం చేస్తుంది చెప్పే, నిన్నే. మళ్ళా మాట్లాడలేదు. గట్టిగా, ఏం నేను చెబుతుంటే నువ్వు ఏం మాట్లాడవు, పాప ఏం చేస్తుంది అంటే వెంటనే ఒక్కసారిగా కోపాన్నంతా తెంచుకొని వెళ్ళి చూడుపా అనగానే వెళ్ళి పోయి అన్నం తింటుంటే చూస్తే పిల్ల ఉయ్యాల్లో చచ్చిపోయి ఉంది. పిల్లల్ని గొంతు బీసుకొచ్చేసి సీరియల్ చూస్తుంది. నేను పిట్ట కథలు చెప్పట్లేదు ఫ్రెండ్స్. ఒక వ్యక్తిని, ఒక విషయాన్ని, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎడిక్షన్ ఉంటుంది. ఒక్కొక్క ఏజ్ని బట్టి ఒక్కొక్కరు ఎడిక్ట్ అయిపోతుంటారు. స్టూడెంట్స్ దేనికి ఎడిక్ట్ అయిపోతారో మనకు తెలుసు. స్టూడెంట్ అయిన వాళ్ళకి మొబైల్స్, చాటింగ్, అర్థమవుతుందా, నేమ్ కోసం, ఫేమ్ కోసం. మధ్యకాలంలో దేనికి ఎడిక్ట్ అయిపోతారో తెలుసా? మంచి డబ్బు సంపాదించాలి, డబ్బేదా ధ్యేయం, కుటుంబాలు ఎట్లయినా పర్లేదు. ఇవన్నీ ఎందుకు 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 అవుతుందో తెలుసా? పాపం వలన కలుగుతున్నటువంటి పర్యవసానం ఫ్రెండ్స్. ఇంకా 2 నిమిషాల్లో నేను చెప్పేసి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. రైట్, నాకు టైంని కరెక్ట్గా 30 మినిట్స్లో నేను క్లోజ్ చేస్తాను. ఒక విషయాన్ని మీతో చెప్పాలి. సరే, పాపం అన్నది వాస్తవేనండి. మరి దానికి రెమెడీ ఏమైనా ఉందంటే ఖచ్చితంగా దానికి విరుగుడు ఉంది. అందుకే ఆయన చెప్తున్నాడు, భయంలో ఉన్నావా, ఒంటరితనంలో ఉన్నావా, అపరాధ భావంతో ఉన్నావా, నిరాశలో ఉన్నావా, అసంతృప్తిలో ఉన్నావా? అసంతృప్తి గురించి చెప్పాలి. సంతృప్తి అంటే అర్థం ఏంటంటే, జనరల్గా చాలామంది సంతృప్తి లేని, ఎంత తాగినా, ఎంత తిన్నా, ఎంత పండగ చేసినా సంతృప్తి ఉండదండి. నేను చెప్తాం కాదు, వాక్యంలో ఉన్నది. ఏమన్నా తెలుసా? మీరు బట్టలు కట్టుకుంటున్నారు కానీ చలి తగ్గట్లేదు. మీరు బాగా తింటున్నారు కానీ ఆకలి తీరటం లేదు. ఎందుకో తెలుసా? తాగాల్సింది తాగడం లేదు, తినాల్సింది తినడం లేదు అని వాక్యం గురించి ఆయన చెబుతున్నట్టు మనం వాక్యంలో చూస్తుంటాం. వాక్యంలో ఒక స్పష్టతగా ఒకటి ఉంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం అనుగ్రహించును పొందినట్లు ఆయన అనుగ్రహించబడెను. నిత్య జీవం దేవుడిచ్చే. మీరు అనుకుంటారు కదా, క్రిస్మస్కి దేవుడు నాకు ఒక గిఫ్ట్ ఇస్తే బాగుండు కదా అనుకుంటారు. దేవుడిచ్చే గిఫ్ట్ ఏంటో తెలుసా? నిత్య జీవం. క్రిస్మస్లో మనిషికి కావాల్సింది ఏంటో తెలుసా? అమ్మా నీకు అర్థం కాకపోవచ్చు ఇప్పుడు, అయ్యా నాకేంటయ్యా, ఎప్పుడో ఆదివారం చర్చికి వస్తానయ్యా, నేను పొలం పనులు చేసుకుంటాను, అయినా నీకోసమే. ఒక ఫ్యాక్ట్ చెప్పనా? దేవుడు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో. చాలా బాగుంది. బాధ ఏంటో తెలుసా? అయ్యా నన్ను పట్టించుకోరా ఎవరు, ఎందుకో తెలుసా? నాది ఒక్క కుటుంబమేనయ్యా, తిన్నారని ఎవరు పలకరించరయ్యా, ఎందుకంటే నేను విలువలేని వ్యక్తినయ్యా. అయ్యా ఎవరు కూడా ఆదరించరయ్యా, ఎందుకంటే నా మాటలు సరిగ్గా రావయ్యా. ఎవరు ప్రేమించరయ్యా, ఎందుకంటే నేను అందంగా లేనయ్యా. ఎవరు కూడా నన్ను దానికి పిలవరా, ఎందుకంటే నాకు పొలం కానీ ఇలాంటివి లేవయ్యా. నేను ఒక మాట చెప్తున్నాను.
బాగేనండి, ఈ ఒక్క మాట బాగేనండి. దేవుడు నిన్ను ఎలా చూస్తున్నాడంటే, దేవుడు నిన్ను ఎలా చూస్తున్నాడు, ఈ ప్రపంచం మీద అందరూ ఎంతోమంది కుమారులు కుమార్తెలు ఉన్నప్పుడు కూడా దేవుడు నువ్వు ఒక్కదానివే తనకు కుమార్తెగా చూస్తున్నాడు దేవుడు. గుర్తుపెట్టుకోండి మీరు. అరే నేనేంటి, నన్ను ఒక్కదాన్నే కుమార్తె అంటున్నాడేంటి దేవుడు? ఎస్ ఎందుకో తెలుసా, నీకు ఈ ప్రపంచం వాల్యూ ఇవ్వకపోయినా పర్లేదు, అంటే విలువ ఇవ్వట్లేదు, ప్రేమించట్లేదు, సరిగ్గా నీకు రెస్పెక్ట్ చేయట్లేదు, అయినా పర్లేదు. దేవుడు ఏమంటున్నాడు తెలుసా, నేను నిన్ను చాలా ప్రత్యేకమైన వ్యక్తిగా తయారు చేశాను. నువ్వు ఎంత ప్రత్యేకమైన వ్యక్తివో తెలుసా, నీకున్నటువంటి కనుబొమ్మలు ఈ ప్రపంచంలో ఏ ఒక్కడ కూడా ఒకలాగా ఉండదు. మీరు అనుకుంటారు కదా సార్, ఐబ్రోస్ అందరికి కూడా ఒకలాగానే ఉంటాయి కదా సార్, అది ఎట్లా? అది శాస్త్రవేత్తలకు తెలుస్తుంటుంది. నీకున్నటువంటి వేలు ముద్దరు ప్రపంచంలో ఏ ఒక్కరికి కూడా ఒకటిగా ఉండదు. ఉంటుందండి? ఇద్దరు కవల పిల్లలను తీసుకోండి, ఒకే ఏలు ముద్ర కలిగి ఉండదు. నీ బాడీ నుండి వచ్చే స్మెల్, అంటే శరీరం నుండి వచ్చే వాసన, ఏం వాసన వస్తుంది? ఏం వాసన చెప్పరు, చెమట వాసనే కదా, చెమటే. కానీ కుక్కలకు తెలుస్తుంది క్రిమినల్ ఎట్లా పట్టుకోవాలని వాసన బట్టి. ఇంత ప్రత్యేకంగా నేను ఎందుకు సృష్టించాడు తెలుసా? ఇంకొక విషయం, గుడ్ న్యూస్ ఏంటో తెలుసా, నీ పాపం వలన ఎప్పుడు కూడా అనంతుడైనటువంటి ఆ దేవుని ఎప్పుడు కూడా చేరుకోవు, చాలా గ్యాప్ ఏర్పడింది. అందుకే దేవుడే మనిషిగా, దేవుడే వచ్చేసి ఏమంటున్నా తెలుసా, ఎలా వచ్చి ఎందుకు వచ్చినాడో ఆ మాట వినండి బాగా. హలో బ్రదర్, ఈ మాట బాగేనండి. ఆయన వచ్చింది నీ ఒక్కదాని కోసమే. ఈ ప్రపంచంలో ఎవ్వరు లేకుండా నువ్వు ఒక్కదానివే ఉన్నా సరే, నీ ఒక్కదాని కోసమైనా వచ్చేవాడు. వచ్చింది కూడా అదే ఆయన. ఇదేంది బ్రదర్ కొత్త మాట చెప్తున్నా, బైబిల్లో లేని మాట చెప్పట్లేదు. ఎందుకో తెలుసా, నీ ఒక్కదాని పాపం, నీ ఒక్కడి పాపం ఆ పరిశుద్ధుడైనటువంటి సృష్టికర్త యొక్క మరణాన్ని డిమాండ్ చేసింది. ఆయనే వచ్చి గనక సిలువలో రక్తం గార్చకపోతే నీకు నాకు ఎట్టి పరిస్థితుల్లో నిరీక్షణ ఉండేది కాదు. మీరు అనుకోవచ్చు, రేపుడికి ఒక అమ్మ చిన్న పాప వచ్చేసి వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చేసి, అమ్మ ఏ వయసులో ఉన్న వాళ్ళు చచ్చిపోతారే అని వాళ్ళ అమ్మని అడిగిందంట. వాళ్ళ అమ్మ అంది కదా, ఈ పాపకేంటి ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి అని. నాకు తెలియదు పాప, వెళ్ళేసి సమాధుల తోటకి వెళ్ళి చూసుకోపో అనగానే అక్కడికి వెళ్ళి చూస్తే, మన అబ్రాం తాతను పెట్టినాం కదా, అక్కడికి వెళ్ళి చూసుకోపో అని చూస్తే, అప్పుడే పుట్టినటువంటి పసిపిల్లోడు సమాధి నుండి పండువారిన ముసలోడు దాకా ప్రతి ఒక్కరికి సమాధి ఉంది. గడిచిపోయిన అనా ఈ మాట చెప్పడానికి అంత దూరం వచ్చిన, గడిచిపోయిన ప్రతి సెకండ్ నువ్వు మరణానికి దగ్గర పడుతున్నావు. మరణం అనేది తథ్యం. మరి మరణిస్తే ఏమవుతుంది? అందరు చచ్చిపోతున్నారు, నేను చచ్చిపోతున్నాను, అదే నీ పప్పులో కాలేసి. మరణం తర్వాత జీవితం ఉన్నది, అది వాస్తవం, బైబిల్ చెప్తుంది. ఇంకా చెప్పాలంటే పాపం వలన నరకం వస్తుంది, గుర్తుపెట్టుకోండి. నాలాంటి నేను అంతకుముందు హైదరాబాద్లో ఇంజనీరింగ్ కాలేజీలో 7 సంవత్సరాలు అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేశాను. నేను స్టూడెంట్స్తో మాట్లాడడం నాకు బాగా ఇష్టం. ఈసీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నప్పుడు నాలాంటి ప్రొఫెసర్ని ఒక స్టూడెంట్ వచ్చేసి, సార్ చెప్పు సార్, నాకు ఒక డౌట్ ఉంది సార్. ఏంటి సార్? నరకం అంటే ఏంటో చెప్తారా సార్? ఏమరా నీకు నరకం కావాలా? మీ ఊరు వెళ్ళిరా, ఇంటికి వెళ్ళినా సరే ఏం చేస్తారు? మా అమ్మ నాన్నలు ఇద్దరు పనికి పోతారు సార్. ఎవరుంటారు? ముసలి వాళ్ళు కానీ గర్భిణీ స్త్రీలు కానీ వాళ్ళు ఉంటారు సార్. వాళ్ళు మా చుట్టుపక్కల కూడా అంత లేరులే. అట్లయితే ఇంట్లోకి వెళ్ళాను సార్. తలుపేసుకో. వేసుకున్నాను సార్. వేసుకున్నావా? వేసుకున్నా సార్. స్టవ్ దగ్గరికి వెళ్ళినాను సార్. లైటర్ తీసుకో, వెలిగించినా సార్. ఏం సార్ పాలు కాగబెట్టాలా? పాలు కాదులే, ఏం నీళ్ళు కాగబెట్టాలా? వెలిగించినాను సార్. ఏం చేయాలి సార్? 2 చేతులు ఆ మంట మీద పెట్టు. దేని మీద పెట్టాలమ్మా సార్? నేను ఏమన్నా పిచ్చోడినే, లేకపోతే నువ్వు పిచ్చోడివే? 2 చేతులు మంట మీద పెడితే కాలిపోతాయి సార్. నేను పెట్టవా? పెట్టను సార్. పెడితే ఏమవుతుంది సార్? ఇట్లా మంట నా శరీరాన్ని కాలుతుంటుంది సార్. ఒక కొవ్వుని గనక, ఒక మాంసపు కొవ్వుని గనక తీసుకొచ్చి నిప్పులేస్తే నూనె ఎట్లా కారుతుందో, నా చేతిలో నుండి నూనె అట్లా కారుతుంది సార్. ఇంకేం జరుగుతుంది సార్? గట్టిగా పండ్లు కొరుకుతా సార్, గట్టిగా కేకలేస్తా సార్. నా శక్తినంతా కూడగట్టుకొని ఎవరక్కడా ప్లీజ్ హెల్ప్ మీ అని చేస్తా సార్. ఇంకేమవుతుంది సార్? దాహం వేస్తా సార్. ఎవడైనా కొద్దిగా ఆ దాహం తీసుకొచ్చి నా నేలక మీద వేస్తే బాగుండు అనుకుంటా సార్. ఇంకేం వస్తుంది? చీకటి అవుతుంది సార్. మొత్తం కూడా రూమ్ అంతా కూడా పొగలతోటి, మంటలతోటి, అయ్యో నేను ఇక్కడ భరించలేని ఆ వేదన్ని ఎవరైనా హెల్ప్ చేయి అని అడుగుతా సార్. ఎగ్జాక్ట్లీ నరకంలో జరిగేది ఎగ్జాక్ట్లీ అదే తమ్ముడు చెల్లి.
నువ్వు అనుకుంటున్నావు కదా ఏదో ఒక 30 సంవత్సరాలకి అయిపోయిందమ్మా, నేను 5 నిమిషాలు ఓపిక పెట్టకమని మిమ్మల్ని బతిలాడి మాట అడుగుతున్నాను. ఏదో ఒక రోజు నువ్వు నేను చచ్చిపోతాం, గుండె కొట్టుకోవటం ఆగిపోద్ది, మనల్ని తీసుకెళ్ళి పాతి పెడతారు, అంతటితో అయిపోయింది అనుకుంటే నీ భ్రమ. అంతే, మన భ్రమల్లో బ్రతుకుతున్నాం. ఏంటి మరి వాస్తవం? చనిపోయిన తర్వాత లైఫ్ ఉంది. దేవుడు నిన్ను గాడ్ మేడ్ మ్యాన్ ఫర్ ద ఎటర్నిటీ ఎదర్ హెల్ ఆర్ హెవెన్ అంటాడు ఒక భక్తుడు. అంటే తెలుగులో చెప్తా, దేవుడు మనిషిని నిత్యత్వం కోసం సృష్టించాడు. అయితే పరలోకం కానీ అయితే నరకం కానీ ఈ రెండిట్లో రెండే ఛాన్స్. కానీ ఎక్కడ ఎన్నిసార్లు నీకు వాక్యం వినపడుతున్నా దేవుని దగ్గరకు రావు. మన ప్రార్థన ఎట్లా చేస్తాం తెలుసా? ప్రభు, నేను పాపం చేశాను, క్షమించు, సహాయం చేయి. ఏం సహాయం చేస్తాడు దేవుడు నీకు నాకు? ఏం సహాయం చేయాలండి? అసలు నీకు తెలియదా పాపం చేసిందో లేదనేది? ఇప్పుడే నీ ఇష్టం వచ్చినట్టు చేస్తావు, వచ్చేసి ఏమంటో తెలుసా? చేశాను. అది కాదు ప్రార్థన. అయ్యా, నేను చేశాను నాయన, నీ కాళ్ళు పట్టుకుంటా, నా బుద్ధి తక్కువతనాన్ని బట్టి నేను పాపం చేసి ఒక్కసారికి నన్ను క్షమించవా, ఇంకా చేయను అనే దానికి ప్రార్థన అంటారు. కానీ నువ్వేం ప్రార్థన చేస్తావన్నా మనం దయచేసి గుర్తుపెట్టుకోండి, నా బాధ ఏంటో తెలుసా? ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి నేను రేపు ఉండకపోవచ్చు. మిమ్మల్ని అంటే బాధపడతారని నా గురించి నేను అనుకుంటున్నా. నాకు ఒక అస్యూరెన్స్ ఉందన్నా, నేను చచ్చిపోతే ఆ పరలోక రాజ్యం వెళ్తాననేటువంటి అస్యూరెన్స్ ఎవరిచ్చారు తెలుసా? ఆయన ఇచ్చినాడు. ఆయన ఇంట్రడ్యూస్ చేసి నేను క్లోజ్ చేస్తా. ఆయన ఒక మారుమూల గ్రామంలో ఒక కూలి పని చేసుకునే సామాన్య స్త్రీకి పుట్టింది ఒక ఊరు, పెరిగింది ఇంకొక ఊరు. ఆయన ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు బ్రతికితే 30 సంవత్సరాలు ఒక వడ్రంగివాణి దుకాణంలో పనిచేశాడు. 3 సంవత్సరాలు సంచార ప్రచారకునిగా ఉన్నాడు. ఎప్పుడు ఒక కళాశాలకు వెళ్ళలేదు, ఒక కార్యాలయాన్ని స్థాపించలేదు. తన జన్మించినటువంటి స్థలం నుంచి 299 మైళ్ళ దూరం కంటే ఎక్కువ దూరం కూడా ప్రయాణం చేయలేదు. ఆయన చదువుకోలేదు, కలం బట్టి కవిత్వాలు పాటలు కూడా రాయలేదు ఆయన. అయితే చాలా చిన్నతనంలోనే ఆయనకు శత్రువులు తయారయ్యారు. చంపాలని ప్రయత్నం చేసినారు. ఇంకొక మాట చెప్పని, ఆయనకి ఊరిలో సొంత ఇల్లు లేదు, ఊరు బయట ఆయనకి పొలం కూడా లేదు. ఎందుకు చంపాలనుకున్నారయ్య అంటే, ఒకరోజు ఒక పుట్టుగుడ్డోడు వచ్చి, అయ్యా నాకు కొద్ది కళ్ళు కానరావయ్యా, నా కళ్ళు ఇస్తావా అనగానే ఆయన నోటి నుండి ఉమ్ము తీసి బురదని ఇట్లా తీసుకొచ్చి కళ్ళకు రాసి వెళ్ళి కోనేట్లో కడుక్కోపో అనగానే కళ్ళు వచ్చినాయి. ఈ రకంగా జనాలందరూ కూడా అతన్ని వెంబడ రావడము ఆ అధికారులకి నచ్చలేదు. చంపాలని ప్లాన్ చేసుకొని 2 దొంగల మధ్యలో పెట్టుకొని ఆయనకి సిలవ వేసి చంపారు. చచ్చిపోయేటప్పుడు ఒక దొంగ ఏం చేశాడు తెలుసా? వీడు ఇంకా చచ్చాడా లేదని ఒక పెద్ద బల్లెం తీసుకొని వచ్చేసి ఆ యొక్క గుండెకి ఇట్లా కుచ్చుతున్నప్పుడు ఇక్కడ గుండె దగ్గర ఒక సంచి లాంటిది ఈ సైజులో ఒకటి ఉంటుంది అన్నమాట. దాన్ని పెరికార్డియం అంటారన్నమాట. దాని నుండి రక్తం నీళ్లు బయటకు వచ్చినాయి. ఆ దేశం ఆచారం ప్రకారంగా చనిపోతే ఒక వ్యక్తి ముందుగానే సమాధిని తొలిపించుకోవాలి. కానీ సమాధి తొలిపించుకోవడానికి కూడా ఆయనకి స్తోమత లేక పరిస్థితి. వేరే వాళ్ళు ఎవరో అరువు తెచ్చుకున్న సమాధిలో ఉంచున్నారు. ఆయన తిరిగి 3వ రోజు లేచినాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఎందుకోసం వచ్చినాడో చెప్పినాను నీకు, నీ సమస్య ఏంటో చెప్పినాను, నీకు సొల్యూషన్ ఏంటో కూడా చెప్తున్నాను. ఆయన రక్తం నీకు కారకపోతే, నా పాపాలకి చిందించకపోతే ఆయన వచ్చిందే చనిపోవడానికి. గాడ్ బికమ్ ఏ మ్యాన్ బికమ్ ఏ సర్వెంట్ బికమ్ ఏ క్రిమినల్ అంటే ఆయన చేయడం వల్ల క్రిమినల్ బోన్లో ఉండలేదు. సాక్షాత్ ఈ న్యాయాధిపతులందరూ కూడా ఎవరు పనికిరారు ఆయన దెబ్బకి. కానీ ఆయన ఒక దోషిగా నీ కోసమే ఆయన ఆ యొక్క బోన్లో నిలబడ్డాడు. చనిపోయి తిరిగి లేచాడు. 3వ రోజు లేచి మళ్ళీ పరలోకంలోకి వెళ్ళిపోయినాడు. శిష్యులు కనపడకి ముందు తర్వాత పరలోకంలోకి వెళ్ళేసి మళ్ళీ తిరిగి రాబోతున్నాడు. ఆయన గనక నువ్వు వేడుకుంటే ఆయన రెడీగా ఉంటున్నాడు. ఇదంతా చెప్పిన తర్వాత అయిపోయింది. నాది 2 నిమిషాలే. అన్నయ్య గారిని అడుగుతున్నాను. అయితే మెంటల్ హాస్పిటల్ ఎర్రగడ్డ లాంటి దాంట్లో ఒక వ్యక్తి మెంటల్ వచ్చింది అనుకో, వాళ్ళ కుటుంబీకులు తీసుకొచ్చేసి జాయిన్ చేస్తారు. అయ్యా వీడికి కొద్ది మెంటల్ వచ్చినాయి, ఆయన ఎట్లా పడితే అట్లా మమ్మల్ని కొడుతున్నాడు, అసలు ఎట్లా చేస్తున్నాడు అనగానే ఏం చేస్తారో తెలుసా? వాడికి కొన్ని రోజులు ట్రీట్మెంట్ చేస్తారు. ఏమిస్తారు? మంచి ఫుడ్ పెడతారు, ఇంజక్షన్లు కూడా వేస్తారు. ఎందుకు చెప్పరు? మెంటల్ తగ్గాలి.
వాడిని మెంటల్ ఒక 6 నెలలు ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఇలాంటి ఒక రూమ్లో తీసుకెళ్ళేసి ఒక బట్ట ఇస్తారన్నమాట. ఒక బట్ట ఇచ్చేసి ఇంత టేబుల్ మీద ఒక వాటర్ బబుల్ పెడతారు. మనం ట్యాప్ ఇట్లా ఓపెన్ చేసుకొని తాగుతాం కదా నీళ్ళు, అట్లనే అట్లా ఓపెన్ చేయగానే కింద నీళ్లు గారుతున్నాయి అన్నమాట. నీళ్ళు అట్లా బొట్లు కింద పడుతున్నాయి. అతనికి బట్టిచ్చేసి వెళ్ళేసి తూడమనగానే అతను లోనికి ఎంటర్ అవగానే ఏం చేయాలండి? ఏం చేయాలి చెప్పరు? ఆ రూమ్ తూడవాలా, లేకపోతే ఇక్కడ కారుతున్నటువంటి నీళ్ళను బంద్ చేయాలా? నీళ్ళను బంద్ చేయాలి అనే వాళ్ళు చేతులు ఎత్తండి. ఎస్, ఎగ్జాక్ట్లీ, యు ఆర్ రైట్. నీళ్ళను బంద్ చేయకుండా అతను వెనక ఇట్లా బట్ట పెట్టుకో తుడుస్తున్నాడు అనుకో, ఓహో నీకు మెంటల్ తగ్గలేదురా బాబు, ఇంకొక 6 నెలలు నీకు గ్రేస్ పీరియడ్ ఉందిలే అని తీసుకెళ్తారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చేసేది అదే. నిన్ను ఏది డిస్టర్బ్ చేస్తుందో నీకు బాగా తెలుసు, అంతే. నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా, భయంతో జీవితకాలం అంతయు అట్లనే ఎల్లదీస్తావు. ఏమంటారో తెలుసా? ఇంకా కొన్ని రోజులు బతకాలి, ఇంకా ఏం బతుకుతావు? ఒక స్టూడెంట్ని అడిగితే జాబ్ కొట్టాలి, పెళ్లి చేసుకోవాలి, పిల్లలు కనాలి, మంచి ఇల్లు కట్టాలి, కారు కొనాలి, తర్వాత పదవికి నామినేట్ చేయాలి, నామినేట్ అయిన తర్వాత సర్వీస్, ఎన్ని ఉంటాయి కానీ మధ్యలోనే పోతాం మనం. పోకముందు గుర్తుపెట్టుకోమ్మా, గుడ్ న్యూస్, దేవుడు నీకు ఇచ్చే గుడ్ న్యూస్ ఏంటో తెలుసా? ఇదే అనుకూల సమయం, నేడే రక్షణ దినం. ఆయన వాక్యంలో ఒక మాట అంటుంది, ఆ వాక్యం చదవనా? క్లోజ్ చేద్దాం. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. అయిపోయింది టైం. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ఈ రీతిగా, మన పాపములను మనం ఒప్పుకొని ఎడలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మనలను, మన అన్న కాడ దయచేసి చెప్తున్నా వినండి, మనన్న కాడ నీ పేరు పెట్టుకోండి. నువ్వు యాకోబు కావచ్చు, పేతురు కావచ్చు, రమేష్ కావచ్చు, సురేష్ కావచ్చు, మార్తమ్మ కావచ్చు, సుశీలమ్మ కావచ్చు, ప్రమీల కావచ్చు, ఎవరైనా సరే నువ్వు వ్యక్తిగతంగా ఇంటికి పోయి ఒకసారి ఆలోచించు. ఎన్ని రోజులు బ్రతుకుతా నీ బ్రతుకు? ఎన్ని రోజులు బ్రతుకుతాను నీ బ్రతుకు? నేను ఈ బ్రతుకు బతికిన తర్వాత ఏమవుతాను అని నువ్వు గ్రహించకపోతే క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకున్న వేస్ట్, అంతే అంతే. ఏదో ఒక రోజు నిన్ను ఖచ్చితంగా కూడా దేవుడు ఈ లెక్క అడుగుతాడు. అమ్మా నీకు ఎన్నోసార్లు చెప్పినాను కదా నాన్న, వాక్యం చెప్పినారు కదన్నా, దేవుడు నిన్ను ప్రేమిస్తున్న, పాపం చేయగాకమ్మా అని చెప్పాను కదా, ఎందుకు అటువైపే పోతావు? కుక్క కక్కిన దానికోసం మళ్ళీ వచ్చి తింటది, కానీ మనుషులు దాన్ని అసహించుకుంటారు. పాపను గురించి ఆయన అదే అంటున్నాడు. ఒకవేళ ఇంకా వెళ్ళిపోతే నరకం తథ్యం, నరకంలో కాలటం ఏమాత్రం ఆయనకి ఇష్టం లేదు. అయితే కోతుల్ని కొంతమంది తింటారు, మీకు తెలుసో తెలియదు. కోతుల్ని మనం ఎట్లయితే పొట్టేలు మాంసము, కోళ్ళని ఎట్లయితే కట్ చేసుకొని మనం వండుకొని తింటామో, కోతుల్ని ఎలా తింటారంటే మిజోరం అలాంటి ప్రాంతంలో, నేను ఎంటెక్ చదివేటప్పుడు మా ఫ్రెండ్స్ కుక్కల్ని, కోతుల్ని కోసుకొని తినేవాళ్ళు. కోతుల్ని ఎలా తింటారంటే పట్టుకోవటం చాలా కష్టం. వాటిని ఏం చేస్తారంటే, చెనక్కాయలు ఉంటాయి కదా, పంటలు పండుతాయి, వేరుశనగలు ఇంత తీసుకొచ్చి అప్పుడే పండిన దాన్ని ఒక ముంతలాంటి, ఇంతలా ఉండేటువంటి ముంతలాంటి తీసుకొచ్చేసి ఆ వేరుశనగలు ఆ ముంతలో పెడుతుంటారు. వీళ్ళెక్కడో ఒక చెట్టు కొమ్మ మీద ఒక కర్ర పట్టుకొని అంతే రెడీగా ఉంటారు. ఆ కోతి ఏం చేస్తుందో తెలుసా? ఆ యొక్క వాసనకి, ఏదైతే వేరుశనగాలు వాసన ఉంటాయి కదా, వేరుశనక్కాయలో ఆ వాసనకు వచ్చేసి ఒక్కసారి కోతి అటు ఇటు చూసేసి ఏం చేస్తుంది తెలుసా? లోన చెయ్యి దూపి గట్టిగా ఇట్లా పట్టుకుంటుంది అనమాట. అది ఇట్లా పెట్టి ఒక్కొక్కటి తిందో, దానికి అలవాటు లేదు, దానికి అట్లా తింటాం, దాన్ని ఒక ఇంటా వంటలేదు. ఒక్కసారి ఇలా పట్టుకోగానే ఆ పిరికి నిండా ఏముంటాయి తెలుసా? శనగలు ఉంటాయి, శనక్కాయలో, కానీ తిట్ట లాగుద్ది, కానీ ఆ ముంత చేయితోట ఉంటుంది. వదిలిపెడితే ఆ ముంత అట్లే ఉంటుంది, ఒక కాయ తీసుకోవచ్చు, కానీ అది వదిలిపెట్టదు. ఈ లోపల ఈ తోపులు అట్లా ఇట్లా జరుగుతున్న క్రమంలో వెనక నుండి వచ్చి ఒక ఆయన పెద్ద రోకల బండి లాంటి దాన్ని తీసుకొని వేస్తే ఒక్కసారి కింద పడుతుంది, రక్తం గారి వెంటనే చచ్చిపోద్ది. తీసుకెళ్ళేసి వండుకొని తింటారు. నేను ఎందుకు ఈ పాయింట్ చెప్పిన తెలుసా? నువ్వు కూడా ఎంత డేంజర్ అని తెలిసినా కూడా ఇది వదిలిపెట్టవు నువ్వు. పాపం మనిషిని నాశనం చేస్తుంది. ఇదే రక్షణ దినం. నాకు ఒక చెల్లి వరుస అవుతుంది మా ఊర్లో,
చిన్నప్పుడే పెళ్లి చేసినారు. భర్త బాగా తాగుతాడు. చాలాసార్లు ఇంటికి వచ్చేది. వాళ్ళ నాన్న వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, ఎల్లమ్మ అతనితో కాపురం చేసుకో, బుద్ధిగా 2 పిల్లలున్నని చెప్పేవాళ్ళు. ఒక రోజు కొడుతున్నారని ఇంట్లోకి వెళ్ళేసి పిల్లోని పిలిచింది. తన 4 సంవత్సరాల పిల్లోని పిలిచి, అరే 20 రూపాయల నోటు ఇచ్చేసి 15 రూపాయలకి కిరోసిన్ కొనక్కరా, 5 రూపాయలు నీకు ఇష్టం వచ్చింది ఏదన్నా కొనుక్కో నువ్వు తినడానికి ఏదన్నా అనగానే వాడు అనుకున్నాడుగా, మా అమ్మ ఇప్పుడు దాకా రూపాయి 2 రూపాయలు ఇచ్చేది, ఒక్కసారిగా 5 రూపాయలు ఇచ్చిందని చెప్పేసి వెంటనే పోయి కిరోసిన్ కొనుక్కొచ్చి ఇచ్చినాడు. కిరోసిన్ కొనుక్కొచ్చి ఇవ్వగానే ఏం చేసింది తెలుసా, తలుపేసుకొని భర్తను బెదిరించాలని క్యాప్ ఓపెన్ చేసి ఒక్కసారి అట్లా పోసుకొని నిప్పు అంటించుకుంది. మంటలు వస్తున్నాయి కదా, తట్టుకోలేదు కదా, ఒకసారి గడిని అట్లా పక్కన పెట్టేసి తీసి వెంటనే అయ్యో తీయండి అంటే వాళ్ళు వచ్చేసరికి సగం గాలింది. బట్టలు తీసుకొచ్చి వేసినారు, ఏమని చేసినా కూడా సగం గాలింది. వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లారు. అంబులెన్స్లో ఉన్న బట్టలన్నీ తీసేసి అరిటాకులు కప్పి ఏసీ రూమ్లో పడుకోబెట్టినారు. ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినారు. 2 రోజులు ట్రీట్మెంట్ జరుగుతూనే ఉంది. 3వ రోజు నుంచి ఆమెకి నొప్పులు స్టార్ట్ అయినాయి. ఎంత నొప్పులో తెలుసా, అయ్యో నేను తట్టుకోలేను, అయ్యో ఎంత మత్తు ఇంజక్షన్ వేసినా కూడా తట్టలేదు. 3-4 రోజుల నుండి దాని నుండి చీములాగా బయటికి రావటం, ఆ కురుపును చూసిన తర్వాత ఒక మాంసాన్ని కాల్చితే ఎంత ఘోరంగా ఉంటుందో బాడీ అంతా అట తయారైంది. ఓ అని అరిసి 12 రోజులు, 12వ రోజు చచ్చిపోయింది. 12 రోజులే ఆ కాలిన మంటల నొప్పులు తట్టుకోలేకపోతే యుగాలు ఎట్లా తట్టుకుంటావు నువ్వు? యుగాలు ఎట్లా తట్టుకుంటావు? కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసి అయ్యగారికి మౌత్ ఇస్తా, కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేస్తా. నేను ఇప్పుడు దాకా దేవుడు నీతో మాట్లాడుతూ వచ్చినాడు. అన్నా ప్లీజ్ నీకు దండం పెట్టి చెప్తున్నాను, నన్ను ఏమనుకున్నా పర్లేదు, దేవుడు నీకు చాలా సమీపంగా ఉన్నాడన్న, చాలా ఓర్చుకుంటున్నాడన్నా. అన్నా నీకోసమే వచ్చినాడన్నా ఆయన, ఈ సువార్త నీకోసమేనన్నా. అన్నా చెల్లి నీవెవరమన్నా కావచ్చు, యువతమన్నా కావచ్చు, మధ్య వయస్కులు అయినా కావచ్చు, నీ పాపం చెడ్డది, నీ పాపం వల్ల నీకు నరకం వస్తుంది. ఆ నరక యాతనను భరించకూడదనే ఆయన దేవుడే భరించడానికి ఆయన వచ్చి సిలువలో యాగమైనాడు. కొరడాలతో కొట్టించుకున్నాడు, ఆయన ముఖం మీద ఉమ్మీసుకున్నాడు. నాగల చాలువలలే ఆయన బాడీ అంతా కూడా దున్నబడింది. అది నీ కోసమే. నీ పేరు ఏదైనా కావచ్చు, నువ్వు పడుకోవడం, కూర్చోవడం, లేవటం, బజార్కి వెళ్ళటం, పనికి వెళ్ళటం, స్కూల్కి వెళ్ళటం, కాలేజీకి వెళ్ళటం, జాబ్ చేసుకోవడం, అంత చూస్తున్నాడు ఆయన, అంత చూస్తున్నాడు. నువ్వు మాత్రం వేదన మిగులుస్తున్నావు. ఇప్పుడు కాదులే అని హృదయాన్ని అట్లే మూసి పట్టుకుంటున్నావు. ఆయనకు తెలుసు ఈరోజు దాటితే ఎంత ఘోరం జరుగుతుందో. యవనస్తులారా బాగా గమనించండి. నీవు పొందుకునే ఆనందం సెల్ ఫోన్లో, లవర్లోనో, డబ్బులోనో, మందులోనో, కిక్కులోనో, మత్తులోనో లేదు. అది ఆయన కాడ సేద తీర్చే దానిలో ఉంది. తమ్ముడు నిన్ను అడుగుతున్నాడు, ఈరోజు నీ పేరు పెట్టి పిలుస్తున్నాడు దేవుడు. అయ్యా నీ కోసమే చనిపోవడానికి వచ్చినాను నేను. నా ముఖం మీద ఉమ్మేస్తున్నావు నువ్వు, కాలుతో తన్నుతున్నావు నువ్వు. వద్దు, నేను నిన్ను రక్షించడానికి వచ్చినాను. నీ శిక్షణ నా మీద వేసుకుంటాను. నీ హృదయం ఇస్తావా? ఎవరైతే ప్రభువా నా పాపం చాలా ఘోరమైంది తండ్రి, అయ్యా దానికి విరుగుడు నీ రక్తమే నాయన, దేవా నన్ను క్షమించు ప్రభువా అని అంటారో వాళ్ళు ఒక్కసారి చేతులు ఎత్తుతారా? నీకు వరచు ప్రార్థన చేస్తా. బలవంతం ఏమి లేదు. దేవుడు పరిశుద్ధాత్ముడు నిన్ను ప్రేరేపిస్తుంటే, ఇన్ని మాటలు ఎన్నో మార్పులో నీకు జరగకపోతే నువ్వే అకౌంటబుల్. వాక్యంలో ఉంది, ఏ గ్రామంలో అయితే సువార్త వినరో అక్కడ నీ పాద ధూళి దులిపిరా, అంత్యకాలమందు ఆ ధూళి సాక్ష్యం చెప్తుందంట. అన్న మనము నరకాన్ని పోవద్దు, మన కుటుంబాలు యాతనలో ఉండొద్దు. ఎన్నో క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. కంటికి ఏది బాగా వింపుగా ఉంటే అది నువ్వు కోరుకొని ఉండొచ్చు. ఇప్పుడు దాకా నీ మనస్సాక్షిని గద్దించినా కూడా, నీ కుటుంబం ఇబ్బందులు పాలవుతున్నా కూడా, అవమానం వస్తున్నా కూడా నువ్వు వదిలిపెట్టకుండా ఉన్నావు, ప్రమాదంలో ఉన్నావు.
ఆయన రక్షకుడు నిన్ను పిలుస్తున్నాడు, వేదనతో ఎదురు చూస్తున్నాడు, నీకోసమే పుట్టాడు. థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ సో మచ్ అన్నా. మళ్ళొక్క సంవత్సరం నేను ఉంటానో ఉండనో చెప్పలేను, కానీ నీకు లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నటువంటి దేవుణ్ణి మాటను మాత్రం ధిక్కరించొద్దు. ఒకవేళ రక్షింపబడితే, అయ్యా నా బ్రతుకు మారు మనసు తగిన ఫలాలు లేవు నాయన, ప్రేమ లేదు, సాత్వికం తగ్గింపు లేదు, విశ్వాసం లేదు నాయన, నిజమైన శిష్యుడిగా ఉండలేకపోతున్నాను, ఎవరేం చెప్పుకుంటున్నారు నాకెందుకులే అనుకున్నాను. కానీ నాయన నేను బొందలో పోకముందు నాయన నేను సరి చేసుకుంటాను, హెల్ప్ చేయి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. చేతులు దించండి, నేను ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, మీ అతి శ్రేష్టమైన నామను బట్టి వందనాలు. మా స్థితిని స్థాయిని మర్చిపోయి, మా బుద్ధి తక్కువతనాన్ని బట్టి మేము పాపం చేసినప్పుడు నాయన, మా పాపాన్ని బట్టి మమ్మల్ని సమాధిలో పంపేయక ఇంకా 2025లో కూడా మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు వందనాలు నాయన. మాకంటే గనులు గొప్పవారు సమాధుల్లో ఉన్నారు నాయన. ఒకేసారి ఒక లైఫ్ అవకాశం నాయన అయ్యా మాకిచ్చినందుకు వందనాలు నాయన. నువ్వే ఒక బహుమానంగా ఈ లోకానికి వచ్చినారు, తగ్గించుకున్నారు, దాన్ని బట్టి స్తోత్రాలు ప్రభువా. నా పాపం చెడ్డదని ఎంతమంది అయితే ఈరోజు నీ పాదాలు పట్టుకొని క్షమాపణ వేడారు, వారిని బట్టి నీకు వందనాలు ప్రభువా. దేవా, రక్షించినందుకు వందనాలు. కార్యం జరిగించండి, కుటుంబాల్లో సంతోషాన్ని మిగిల్చమని యేసునామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ సో మచ్. మంచిది. సమయంలో అందరూ లేచి నిలబడదాం. క్యాండిల్స్ త్వరగా పంచండి. మీరు పిల్లలు ఏం పట్టించుకోవట్లేదు. జాగ్రత్త, పక్క వారు బట్టల మీద వేయొద్దండి దయచేసి. మీ బట్టల మీద కూడా వేసుకోవద్దు, జాగ్రత్త పట్టుకోండి. పిల్లలు ఒక్కోటి పట్టుకో చాలు. వీళ్ళకి ఇరా, పెద్దలకి ఇరా, ఇవ్వండి, ఇక్కడ ఇవ్వండి. అయిపోయినాయా? సుధా సార్, అట్లే ఉంది. సరే, అందరూ అలాగే ఉన్నట్లు కళ్ళు మూసుకోండి, జాగ్రత్త పట్టుకోనండి. ఈ సమయంలో సుధాకర్ మన మధ్యన ఉన్నారు, ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత మన కేక్ కటింగ్ కూడా చేద్దామండి. అందరూ ఇట్లా పైకి ఎత్తి పట్టుకుంటారా? అందరూ పైకి ఎత్తి పట్టుకోనండి. ఈ సమయం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృపాసత్య సంపూర్ణుడమైనటువంటి మా దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం దేవా. అయ్యా, గతించిన దినములన్నీ మా దుర్దినములు అయినప్పటికీ నా ప్రభా, ఏ మంచి లేనప్పటికీ మమ్మల్ని నాయన సంవత్సరం ఆఖరి మాసంలో నిన్ను ఆరాధించు ఈ దినంలో నాయన మమ్మల్ని నిలవబెట్టినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం దేవా. అయ్యా, మీ దాసుని నిలవబెట్టి ఇంతవరకు నాయన గూఢ సత్యమైన మాటలను వివరించారు. అయ్యా, మరి అందరికీ అర్థమయ్యే రీతిలో మీరు మాట్లాడినందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం దేవా. అయ్యా, ఈ మాటలు విని ఎందరైతే తమ హృదయాలను ప్రభువా నీ వైపు తిప్పారో, మరి ఎందరైతే నీ మాటను ఆలకించి నీ వైపు చూశారో వారందరిని బట్టి నాయనా నీ పాదాల చెంతకు అప్పగిస్తుంటున్నాం దేవా. అయ్యా, ఇకనైనను నా ప్రభా వారు మనసు మార్చుకొని నీ వైపు తిరుగులాగా సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాం దేవా. అయ్యా, మరి ఇక్కడ కూడా వచ్చిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకునండి. అయ్యా, పిడికలు విప్పి ఇచ్చిన వారి కానుకలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం దేవా. వారికి రావాల్సిన
ప్రతిఫలాన్ని మీరు అందించు దేవుడివై ఉంటున్నావు నాయన. మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. ప్రతి విషయంలో నాయన ఆది మొదలుకొని ఈ ప్రారంభం నుంచి నాయన ముగింపు వరకు మీరు తోడై ఉండి నడిపించినందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం దేవా. అయ్యా, ముందున్న కార్యక్రమాన్ని కూడా మీ చేతులకు అప్పగిస్తుంటున్నాం. నీకు మాత్రమే మహిమకరంగా జరిగించమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వెలిగించామంటే వాస్తవానికి ఒకరు అంటించుకున్న తర్వాత పక్క వాళ్ళు ఆ కొవ్వొత్తితో లేదా క్యాండిల్తో పక్క వాళ్ళ కొవ్వొత్తిని వెలిగించాలి. దాని అర్థం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడంటే మనకు వెలిగివ్వడానికి, మనల్ని వెలిగించాడు ఆయన. వెలిగించినటువంటి ఆ ప్రభు ఏమని కోరుకుంటాడంటే మనము మరొకరిని వెలిగించాలన్నటువంటిది దీని యొక్క ఉద్దేశం. ఓకే, చాలా సంతోషం. ఈ సమయంలో పెద్దలు కేక్ కట్ చేస్తారు. ఇంకొక ఆయన రాలేదా? ఆర్పండి, ఆర్పేసేయండి. మీరే కట్ చేయండి.